హోదీ ప్రేక్షకులకు నమస్సులు. జూన్ 12, 2024 లయన్స్ జిల్లా 316H అంటే గుంటూరు ప్రకాశం జిల్లాలో గల లయన్స్ ఆర్సీ జెర్సీ గ్యాట్ వర్క్షాప్కు నేను ఫ్యాకల్టీగా వెళ్ళినప్పుడు చీరాల పెరల బీచ్ రిసార్ట్స్లో మాకు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. ఉదయం ఆ రిసార్ట్స్కి ఎదురుగా ఉండే బంగాళాఖాతం ఒడ్డున నడుస్తూ ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటే మాకు అత్యంత ఆప్తులు విశ్రాంత హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారు పంపిన విక్టరీ శంకర్రావు గారు రచించిన అలల ముచ్చట్లు అన్న అంశం గుర్తుకు వచ్చి ఈ వీడియో చేయడం జరిగింది. ఇక అంశంలోకి వెళ్తే, ప్రతి నిమిషం కొత్తగానే ఉంటుంది. ప్రతిదినానికి ఒక కొత్త భాషను చెబుతూనే ఉంటుంది. అది ఎప్పుడు నవ్వుతూనే సబడి చేస్తుంది. కెరటాలతో కేరింతలాడుతూ అలలతో అల్లరి చేస్తుంది. వయోభేదాలు, కులమతాలు, ధనిక పేద తారతమ్యాలు తనకు లేవని అందరితోనూ ఆడుకుంటుంది. ఒడ్డున నిలిచిన చిన్నారిని సైకత గుడి కట్టమని సైగ చేస్తుంది. ప్రేమికుల్ని చల్లని తెమ్మెలతో పలకరించి అలల గలగలల్లో అతని ప్రేయసి నగములు వినిపిస్తుంది. తన్మయత్వాన్ని తిలకిస్తున్న కవి మనములో నవభావనలు రేకెత్తిస్తుంది. బడబాగిని తనలో సుడిల్దిరిగిన తెల్లని నొరుగులు స్వాగతిస్తుంది. కానీ మనిషినప్పుడు అది ప్రశ్నించుకుంది, తననెందుకు విషమయం చేస్తున్నావని, తనలోని ప్రకృతిని సైతం నాశనం చేస్తున్నావని. మనిషి చేసే ఈ ఘాతకాన్ని మరచి మరి అది మనిషిని మురిపిస్తూనే ఉంటుంది. తరాలైనా మనిషి ఎరుగని యుగాలైనా అమ్మని ప్రేమిద్దాం, అమ్మని సైతం కమ్మగా చూసే ప్రకృతిని ఇంకా ప్రేమిద్దాం. మరొక్కసారి శంకర్ గారి రచనకు, అట్లాగే నన్ను ఫ్యాకల్టీగా పిలిచి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా చేసిన 316H సభ్యులకు, ప్రత్యేకించి పాస్ట్ గవర్నర్ వీరప్రకాష్ గారికి, GLT కోఆర్డినేటర్ రాఘవేంద్ర గారికి, చీరాల క్లబ్ అధ్యక్షులు ప్రస్తుత జెర్సీ రామకృష్ణ గారికి ధన్యవాదాలతో